మన భూమి లోపల దాగ ఉన్న 17 ఎక్స్ట్రా ఆర్డినరీ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. మీరు వాటిని చూడలేరు, కాని అవి మీ చుట్టూ ఉన్న దాదాపు ప్రతిదానికి శక్తినిస్తాయి. అవి మీ ఫోన్ స్క్రీన్ను వెలిగస్తాయి, ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తాయి మరియు గాలి టర్బైన్లను. వీటిని మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తాము, మన ఆధునిక ప్రపంచాన్ని నడిపించే అదృశ్య శక్తి. అవి లేకపోతే మనం చూస్తున్న ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సాధ్యం అయ్యేది కాదు. ఈ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఒకటి నియోడైమియం. దీనితో మనం పవర్ఫుల్ మాగ్నెట్స్ తయారు చేస్తాము. ఈ నియోడైమియం మాగ్నెట్స్ని మనం విండ్ టర్బైన్స్, ఎలక్ట్రికల్ వెహికల్ మోటార్స్, హెడ్ఫోన్స్, హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అండ్ స్పీకర్స్లో యూస్ చేస్తాం. అలాగే యురోపియం అనే ఇంకొక రేర్ ఎర్త్ ఎలిమెంట్ని ఎల్ఈడి స్క్రీన్స్లో ఉపయోగిస్తాం. లాంథనంని కెమెరా లెన్సెస్లో అండ్ హైబ్రిడ్ కార్ బ్యాటరీస్లో యూస్ చేస్తాం. ఇట్రియం అండ్ సెరియంని మెడికల్ డివైసెస్లో అండ్ క్యాటలిటిక్ కన్వర్టార్స్లో యూస్ చేస్తాం. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయమేంటి అంటే, వాటి పేరులో ఉన్నట్టు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రేర్గా దొరికే ఎలిమెంట్స్ కావు. ఇవి అధికంగా అండ్ ఎక్కువ సంఖ్యలో దొరుకుతాయి. కాని మీరు 1 టన్ను మొనజైట్ ప్రాసెస్ చేసినా మీకు ఒక నియోడైమియం బ్లాక్ లభించదు. అంటే 1 టన్ను మోనాజైట్లో చాలా తక్కువ క్వాంటిటీలో నియోడైమియం దొరుకుతుంది. అంతేకాకుండా ఈ నియోడైమియం వేరే రేర్ ఎర్త్ మెటల్స్తో మిక్స్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 1 టన్ను మొనజైట్లో చాలా రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం స్క్రీన్పై చూస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని కలిపి కేక్ తయారు చేస్తాం. ఇప్పుడు ఆ కేక్ల నుంచి ఎగ్ లేదా పిండిని సెపరేట్ చేయడం సాధ్యమా? అండ్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కెమికల్ లుకలైక్స్, అంటే సొల్యూషన్లో రకరకాల రేర్ ఎర్త్స్ని వేసినప్పుడు అన్ని రేర్ ఎర్త్స్ ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. సో వీటిని సెపరేట్ చేయడం చాలా కష్టం. చాలా తక్కువ క్వాంటిటీస్లో మిక్స్ అయి ఉన్న చాలా రకాల రేర్ ఎలిమెంట్స్ని సెపరేట్ చేయాలంటే ఒక 6 స్టెప్స్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ మైన్ అండ్ క్రష్. సెకండ్ కెమికల్ లీచింగ్. థర్డ్ సెపరేట్ యూసింగ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఫోర్త్ ప్రెసిపిటేట్ అండ్ ఆక్సైడ్. 5 reduce to pure metal. 6 fabricate into final products. చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అండ్ ఇండియాలో రేర్ ఎర్త్ డిపాజిట్స్ ఉన్నాయి. బట్ చైనా 60–70% ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. అన్నీ ఒకే రకంగా ఉండటం వల్ల వాటిని కెమికలీ సెపరేట్ చేయడం అండ్ వాటిని హై ప్యూరిటీ ఆక్సైడ్ అండ్ మెటల్స్గా కన్వర్ట్ చేయడం చాలా కష్టం. చైనా ఈ ప్రొసీజర్లో మాసివ్గా ఇన్వెస్ట్ చేసింది కొన్ని డికేడ్స్ నుంచి. సో వేరే కంట్రీస్ వాళ్ల దగ్గర ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని మైనింగ్ చేసి వెలికితీసిన ఆ కంట్రీస్ సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ కోసం మళ్లీ చైనాకే పంపాలి. అండ్ చైనా ఈ సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ని తక్కువ కాస్ట్లోనే చేయడం వల్ల వేరే కంట్రీస్ రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది అని చైనా మీద ఆధారపడడం మొదలుపెట్టాయి. ప్రస్తుతానికి 30% ఆఫ్ గ్లోబల్ డిమాండ్ని చైనానే సప్లై చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనా మీద ఒక 100% టాక్సెస్ వేశాడు. దానికి కౌంటర్గా చైనా ఏప్రిల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వాటిలో ముఖ్యంగా నియోడైమియం మాగ్నెట్స్ని కూడా చైనీస్ రిఫైనరీ కంపెనీ అథోరైజేషన్ లేకుండా ఎక్స్పోర్ట్ చేయడం స్టాప్ చేసింది. అప్పుడు అర్థమైంది కేవలం చైనా మీద ఆధారపడటం మంచిది కాదు అని. ఇప్పటికి భారత్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ వాడే హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ప్రస్తుతం చేయడం లేదు. కాని మనం సెమీ కండక్టర్స్ అండ్ హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం సొంతంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే క్యాపబిలిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ చేసుకొని యూస్ చేస్తున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఓన్లీ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ పర్పస్ యూస్ చేస్తున్నాము, నాట్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. లాస్ట్ బడ్జెట్లో మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని క్రిటికల్ మినరల్స్గా ఐడెంటిఫై చేశాం. డొమెస్టిక్గా అంటే మన కంట్రీలోనే ప్రొడక్షన్ పెంచుకోవడానికి అండ్ ఓన్లీ చైనా ఒక కంట్రీ మీదనే ఆధారపడకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడానికి మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని లాంచ్ చేశాం. ఈ మిషన్లో భాగంగా గవర్నమెంట్ 1200 మినరల్ బ్లాక్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సహకరిస్తుంది అండ్ రీసెర్చ్ని ఫండ్ చేస్తుంది.